మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता। तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा। तुम्हारी कृपा तुम्हारी दया, मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता, सदा निभाना हमसे, स्नेह वराना था।
మాతేశ్వరి, నేను నా మాటను నిలబెట్టుకున్నాను. శ్రీరామచంద్ర ప్రభువుని తీసుకుని వచ్చాం. రామచంద్ర నీ రూపం ఎదను నిలుపాది మోక్షం మనసు నిలిపి కొలువగా దర్శనమే ప్రాప్తము నాదు వ్రతము ధన్యము నీదు దర్శనమే ఫలము నీదు సన్నిధానమే మాకు నిత్య మోక్షము నీదు సన్నిధానమే ప్రభు, మాకు నిత్య నేడు నా తపస్సుకి పూర్ణాహుతి. నా తపస్సుని సఫలం గావించండి ప్రభు. నా తపస్సు తమరు నన్ను స్వీకరించినప్పుడే సఫలమవుతుంది. దేవి, నీవు చెప్పినదంతయు అక్షరాల సత్యమే, కాని అది పరలోక సత్యం. ఆ సత్యంలో పృథ్వీలోక సంప్రదాయంలోని అంశం ఏదీ లేదు. నీకు తెలుసుగా దేవి, నేనీ రామావతారాన్ని మానవ సంప్రదాయాలని, కట్టుబాట్లని, ఆదర్శాలని నిలబెట్టడానికే దాల్చాను. వాటన్నింటినీ ఉల్లంఘించి నేనెలా ప్రవర్తించగలను? దేవి, ఈ సమయాన నేను లోకోద్ధరణ కోసం భగవంతుడి శత్రువు అధర్ముడైన రావణుణ్ణి వధించడానికి లంకకి వెళ్తున్నాను. ఈ మహాయుద్ధంలో నాకు నీ తపోబలం కూడా ఎంతో అవసరమయ్యున్నది. దేహి మే దదామితే. ప్రభు, మీరు నాకివ్వండి, నేను మీకిస్తాను. ఇదే సత్యం. దేవి, నీవు ధన్యవు. లంక నుండి నేను దుర్మార్గుడైన రావణుణ్ణి వధించి వచ్చేప్పుడు తప్పకుండా మళ్ళీ నీ దర్శనం చేసుకుంటాను. మళ్ళీ దర్శనమిస్తారా ప్రభు? నేను తమరి కోసం ఇక్కడే ఎదురు చూస్తుంటాను. శ్రీరాముని కలిసిన తరువాత వైష్ణవీ మాత తన తపస్సులో నిమగ్నమైపోయింది. అక్కడ రావణుని గుప్తచరులు అంతరిక్ష మార్గంలో సంచరిస్తూ ఉండగా వారికొక అద్భుతమైన తేజస్సు గోచరించింది. అది వైష్ణవీ మాత ఆశ్రమం నుండి వెలువడుతున్నది. దానిని చూసి వారు ఆగిపోయారు. ఓం విష్ణవే నమః. విశాలాక్ష, ఏమిటా విచిత్ర ప్రకాశం ఆ కుటీరం నుంచి వెలువడుతోంది? నా కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. నాగులన్నీ కలిసి తమ మనులన్నీ తెచ్చి ఆ కుటీరంలో పెట్టాయేమో అనిపిస్తోంది. లేకపోతే వజ్రాల గనిలో ఎవరైనా చంద్రుణ్ణి తీసుకొచ్చి పెట్టారేమో. నాకది దివ్య తేజస్సులా కనిపిస్తోంది. ఓం విష్ణవే నమః. నేను అగస్త్య మహర్షి కుటీరం నుంచి ఇలాంటి తేజస్సునే చూశాను. అగస్త్య మహర్షి వంటి మహానుభావులెవరో తపస్సు చేస్తున్నట్టుంది. అయితే ఇది మనకు సంకట సమయం అన్నమాట. ఎందుకు దుర్మతి? ఎందుకంటే తపస్సు మూలంగా సంపాదించుకున్న శక్తులు మన అసురులకి వ్యతిరేకంగా ఉంటాయి. అయితే మనం ఆ తపస్సుని తప్పక భంగపరచాలి. ఓం విష్ణవే నమః. అవును కంజర్ముఖ, మన ప్రభు అయిన లంకేశ్వరునిది కూడా ఇదే ఆదేశం. సరే ఉద్భుజక, పద, మనం వెళ్ళి ఆ తపోవనాన్నే భస్మం చేద్దాం. పద విశాలాక్ష, అక్కడికి వెళ్ళి చూద్దాం తపస్సు చేస్తున్న ఆ ఋషి ఎవరో. పదండి. ఓం విష్ణవే నమః. ఈమెవరో సాధువులా ఉంది. సాధు అయితే ఏమిటి విశాలాక్ష, మనం ఈమెను వదిలేస్తామా? లంకేశ్వరుడైన రావణాసురుని ఆదేశాన్ని పాలించాలి.
ఓం విష్ణవే నమః. ఉద్భుజుడు సరిగ్గానే చెప్పాడు. మనం ఈమెను తపస్సు చేయకుండా నిరోధించాలి. అలాగే కంజరముఖ, మనం ఈ సాధువు తపస్సుని భంగం చేద్దాం. ఓం విష్ణవే నమః. ఏ సుందరి, ఓం విష్ణవే నమః. ఈమె మన మాట పట్టించుకోకుండా తపస్సు చేస్తోంది. ఏ సుందరి, తపస్సు నాపు. ఆపు నీ తపస్సుని. ఓ సుందర నారి, మేము నిన్ను లంకేశ్వరుడైన రావణుని మాటగా ఆదేశిస్తున్నాం. నీ తపస్సును చాలించు. ఆ, లంకేశ్వరుడు ఇక్కడ ఎవరికి తపస్సు చేయడానికి అనుజ్ఞనివ్వడు. ఓం విష్ణవే నమః. ఎంతటి దుస్సాహసం! మా ఆజ్ఞ పట్ల నీకింత నిర్లక్ష్యమా? ఈమె తపస్సు ఆపకుండా మనల్ని ఆక్షేపిస్తోంది. ఈమె దుస్సాహసానికి శిక్ష విధించాల్సిందే. సరే, మనం ఈమె తపస్సుని భంగం చేసి భస్మం చేద్దాం. లేదు లేదు, ఇలాంటి సుందరిని నాశనం చేయడం సౌందర్యానికి అవమానం. కంజరముఖ, అంటే నువ్వు ఈ సుందరిని సన్మానించబోతున్నావా? లంకేశ్వరుడు సన్మానిస్తాడు. అతను సౌందర్య పిపాసి, అందుకే సీతను అపహరించాడు. మనం అతనికి ఇంకొక సుందరిని కానుగ్గా ఇద్దాం. ఓం విష్ణవే నమః. ఈ ఆలోచన బాగుంది. మనం ఈమెను బందీని గావిద్దాం. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఈమె మాయావిలాగుంది. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. లక్ష్మణ, అగ్రజ, ఈ రాళ్లన్నీ సముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఉన్నాయి. లక్ష్మణ, చెప్పండి అగ్రజ. ఏదో విధంగా జాప్యం లేకుండా ఈ సేతు నిర్మాణం జరగాలి. హనుమంతుని కలిసిన తరువాత సీత కనులు కేవలం మా దర్శనం కోసం తహతహలాడుతూ ఉంటాయి. ఆమె కేవలం మా కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది. మనం త్వరగా, అతి త్వరగా లంకకు చేరుకోవాలి. కాని సేతు అంత త్వరగా ఎలా నిర్మించబడుతుంది? హనుమ, ఆజ్ఞ ప్రభు. నీవు విలక్షణుడవు హనుమ. నీవు నీ విశాల రూపాన్ని ధరించి అంతరిక్ష మార్గంలో ఎగురుకుంటూ శతయోజన సాగరాన్ని లంఘించి శత్రువు ఇంట జొరబడి సీతను చేరుకున్నావు. పవనపుత్ర హనుమ, మేం నీపైనే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు నీవే చెప్పాలి, ఈ సువిశాల సముద్రం పైన ఎలా సేతువును నిర్మించగలం? ఎలా ఈ శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని దాటి వెళ్ళగలం? హనుమ, మనం సేతువును నిర్మించలేకపోతే మనం లంకకు వెళ్ళలేము. మనం లంకకి వెళ్ళలేకపోతే నేను సీత కలుసుకోలేము. హనుమ, సీత నా ఆత్మ. శరీరంలో ఆత్మ లేకపోతే ఇక శరీరం ఉండి ఏం లాభం? ఈ శరీరం ఒక నిర్జీవ శరీరమే కదా.
లేదు ప్రభు, ఇది ఇది ఎప్పటికీ జరగదు. నేను మార్గం చేస్తాను ప్రభు. నేను మార్గం చేస్తాను ప్రభు. జై శ్రీరామ. సముద్రరాజా, నేను రుద్రావతారుడైన పవనపుత్ర హనుమంతుణ్ణి. నేను నిన్ను ఆదేశిస్తున్నాను. మేము లంకానగరం చేరుకోవడానికి సత్వరం మార్గాన్నివ్వు. సముద్రరాజా, నీవు గనక మా ఆదేశాన్ని పాలించకపోయినట్లయితే నా శ్రీరామచంద్ర ప్రభువు మీద ఆన, నేను మహానుభావుడైన అగస్త్య మహర్షి వలె నీ జలమంతటిని సేవిస్తాను. అలాగే ఆ జలాన్ని ఎంతవరకు నా గర్భంలో ధారణ చేస్తానంటే, ప్రభువైన శ్రీరాముడు తన భ్రాత లక్ష్మణుడు వానరసేన సహితంగా లంకానగరం చేరుకునే వరకు. ఆగు పవనపుత్ర, ఆగు. నీ ప్రభువైన శ్రీరాముని మీద ఆన, ఆగు. ఎంత పని చేశారు సముద్రరాజా! తమరు శ్రీరామచంద్రునిపై ఆన ఉంచి నా చేతులు రెండు బంధించి వేసినారు. నేను శ్రీరామచంద్రునికి సహాయపడాలనుకుంటున్నాను. నేను సీతామాతను శ్రీరామచంద్రునితో కలపాలనుకుంటున్నాను. కానీ నన్ను మీరు వివశుణ్ణి చేశారు సముద్రరాజా, నన్ను వివశుణ్ణి చేశారు. నీవే నన్ను వివశుణ్ణి చేశావు పవనపుత్ర. అంజనీపుత్ర, ఈ జలమంతటిని నీవే సేవించినచో ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఆలోచించవలసి ఉన్నది. సముద్రరాజా, ఈ సమయాన నేను కేవలం ఒక్కటే ఆలోచిస్తున్నాను. శ్రీరామచంద్ర ప్రభు తన భ్రాతైన లక్ష్మణుడు వానరసేన సహితంగా లంకానగరం చేరుకోకపోతే అప్పుడు ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయి, ఎలాంటి అనర్థాలు జరుగుతాయని నేను ఆలోచించి ఈ మహాకాయ రూపాన్ని ధరించాను. పవనపుత్ర ఆంజనేయ, నీ స్వామి పట్ల భక్తితో శ్రద్ధతో నీవు నీ సర్వశక్తులను ప్రదర్శించబోతున్నావు. కాని సాక్షాత్తు శ్రీరాముడు తన ధర్మాన్ని ఉల్లంఘించాలని అనుకోవడం లేదు. ఆయన తలుచుకుంటే కేవలం ఒక్క బాణంతో నన్ను ఛేదించి తన మార్గాన్ని ఏర్పరుచుకోగలడు. అయినా ఆయన అటువంటి కార్యం ఏదీ చేయలేదు. ఆయన సమస్త మానవజాతికి ఒక ఉదాహరణగా ఉండాలనుకుంటున్నాడు. దానివలన సమస్త పృథ్వీవాసులు, సమస్త లోకాలు ఒకటి తెలుసుకోవాలి. మానవుడు గనక తలుచుకుంటే పాషాణాన్ని కూడా కరిగించగలడని. తన లక్ష్యాలను సాధించడం కోసం, ధర్మాన్ని పాలించడం కోసం మానవుడు తన మితమైన శక్తితో అద్భుతాలు సాధించగలడని. నేనేం చేయను సముద్రరాజా, నేను ఏం చేయను. నా ప్రభు దుఃఖమును చూచినప్పుడు నా శక్తులన్నీ ఒక్కసారిగా భగ్గుమంటాయి. ఎలా అంటే తుఫాను వచ్చినప్పుడు తమాలలో పెళ్ళుబుకినట్లుగా నా అంతరంగంలో ఏర్పడిన కల్లోలాన్ని నేను ఎలా ఆపుకోగలను? నా ప్రభువు ముఖం మీద నేను అశ్రుధారాల్ని చూడలేను సముద్రరాజా, చూడలేను. నీవు నీ ప్రభువు యోగమాయను శరణు వేడు. యోగమాయా? ఆ, నా కుమార్తె వైష్ణవి. పవనపుత్ర, శ్రీరామచంద్రుడు
మానవ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. నీవు కూడా అలాగే ప్రవర్తించాలి. దేవా, సముద్రదేవా, శ్రీరామప్రభువుకి ఎవరు సాయం చేస్తారు? వైష్ణవీదేవి. కానీ వైష్ణవీదేవి కూడా మానవ సంబంధాలతో బందీ అయినది కదా. కానీ వైష్ణవీదేవికి అటువంటి కట్టుబాట్లు ఏవీ లేవు. ఆమె శక్తికి ఎటువంటి అవధులు లేవు. ఆమె జన్మించడానికి ముందు, ఆమె జన్మించిన తరువాత కూడా తన లీలలు చూపిస్తూనే ఉంది. ఆమె ప్రభువు శక్తి. ఆమె ప్రభువును వానరసేన సహితంగా శతయోజనాలు దాటించి లంకకు చేర్చగలుగుతుంది. సముద్రరాజా, నేను దీన్ని ఎలా మర్చిపోయాను? నా మాత వైష్ణవీ మాత కూడా సముద్రాన్ని దాటించగలదని. సముద్రరాజా, నన్ను క్షమించండి. నేను భావావేశానికి లోని తమర్ని అవమానించేందుకు పాల్పడ్డాను. నన్ను క్షమించండి సముద్రదేవా. లేదు పవనపుత్ర, నీవేమీ నన్ను అవమానించలేదు. నేను కూడా శ్రీరామ ప్రభువు లంకలో ప్రవేశిస్తుండగా చూడాలని ఉత్సాహంతో ఉన్నాను. ఇక నీవు ఆలస్యం చెయ్యవద్దు. వైష్ణవీ మాత నీకవశ్యం ఏదో ఒక ఉపాయం చెబుతుంది. ఆ ఉపాయంతో మీరందరూ ప్రభువు సమేతంగా లంకకి చేరుకోగలరు. జై శ్రీరామ. ప్రణామం మాత. ఆయుష్మాన్ భవ. పవనపుత్ర, చాలా చింతిస్తున్నట్టుగా కనపడుతున్నావు. నీకు చింతేమిటి? ఈ రౌద్ర రూపాన్ని ఎందుకు ధరించినట్టు? మాత, నీకు తెలుసు కదా, సీతామాతని అధర్ముడైన రావణుడి చెర నుంచి విడిపించడానికి శ్రీరామప్రభువు లంకకు వెళ్లాలనుకుంటున్నాడు. ఆహా. కాని మాత, నా శ్రీరామచంద్ర ప్రభు శతయోజన సముద్రాన్ని ఎలా దాటగలడు? అదే నా చింత కారణం. హనుమా, ఇదేమి ప్రభువు లేలా? ఇతరుల చింతలను దూరం చేసేవారు నేడు వారే చింతాగ్రస్తులైనారా? ఇతరుల్ని దుఃఖాల నుంచి, కష్టాల భవసాగరం నుంచి దాటించి ముక్తిని ప్రసాదిస్తారో నేడు వారే స్వయంగా భవసాగరంలో చిక్కుకున్నారా? మాత, నీవే ప్రభువు శక్తివి. కృపతో నాకు నీవు మార్గదర్శనం చెయ్యాలి. హనుమా, నీవు సాక్షాత్తు మహాజ్ఞానివి. ప్రభువు శ్రీరాముని పరమభక్తుడవు. నీకు మార్గదర్శనం చేసే అవసరం ఏమీ లేదు. అయినా నీకు ప్రభువు లీలలు మొదట్నుంచీ తెలిసే ఉండాలిగా? క్షమించు మాత, నా వంటి అజ్ఞాని మనసుకి ప్రభువు లీలలు అర్థం కావడం లేదు. కృపతో నీవు నాకు వివరించు మాతా. వత్సా, నీవు ప్రభువుని ఎలా పూజిస్తావు? మాత, నేను ప్రభువును పూజించినప్పుడల్లా నేను వారి నామాన్ని స్మరిస్తూ ఉంటాను. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఎందుకు? మాత, ప్రభువు నామం స్మరిస్తూ ఉంటే నాలో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఆ ప్రభువు నా ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత? మాత, నేను శ్రీరాముని స్మరించినప్పుడల్లా నాకు నా చింతలు, నా శరీరంలోని బాధలు అన్నీ దూరం అయిపోతాయి. ఆ తర్వాత? మాత, శ్రీరాముని నామాన్ని జపించిన వారెవరైనా మాయామోహాలతో నిండిన ఈ ప్రపంచమనే భవసాగరం నుంచి ముక్తిని పొందుతారు మాత. అదే నిజమైతే ప్రభువు నామస్మరణం వల్ల సాగరంలో రాళ్లు కూడా తేలతాయి కదా? అంటే నాకు అర్థం కాలేదు మాత.
జై శ్రీరామ. జై శ్రీరామ. వత్స, ఇదే ప్రభు నామస్మరణ మహిమ. మహాద్భుతమైనది. ప్రభు నామస్మరణం చేసినంతనే సజీవులే కాదు, నిర్జీవులు కూడా సాగరంలో తేలగలరు. ప్రభు ఈ సందేశాన్నే లోకానికి తెలియజేయాలనుకున్నారు. నామస్మరణ మహత్యాన్ని విశ్వానికి తెలియజేయాలనుకున్నారు. నన్ను స్మరిస్తే సదా నేను మీచెంతే ఉంటాను అని చెప్పాలనుకున్నారు. మీచెంతే ఉంటానన్నారు. నీవు ధన్యురాలివి మాత. నీవు ప్రభువు శక్తివి. నీవు తప్ప ఈ ప్రపంచంలో ప్రభువు శక్తిని ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు చెప్పగలరు? నిజంగా నీవు ధన్యవు మాత. పవనపుత్ర హనుమా, ప్రతి రాయి మీద ప్రభువు నామాన్ని లిఖించండి. తర్వాత సముద్రంలో విసిరేయండి. ప్రభువు నామంలో ఎంత శక్తి ఉందంటే అది రాళ్లని మునగనివ్వదు. అలా వేలాది రాళ్లను విసిరేయండి. చివరకు సేతువు నిర్మించబడుతుంది. అప్పుడు మీరందరూ సముద్రం దాటగలుగుతారు. మాతా నన్ను ఆశీర్వదించండి. జై శ్రీరామ. జై శ్రీరామ. మిత్రమా సుగ్రీవ, ఆజ్ఞ ప్రభు. మనం ఈ సముద్రాన్ని ఎలా దాటగలం? నీవైనా చెప్పగలవా? ప్రణామం ప్రభు. ప్రభు, మనం సేతు నిర్మించి సముద్రాన్ని దాటుతాం. సేతువు నిర్మించా? కానీ హనుమా, మనం సేతువుని ఎలా నిర్మించగలం? ప్రభు, వైష్ణవి మాత నాకు సేతు నిర్మించే ఉపాయం తెలిపినది. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తాను. జై శ్రీరామ. 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 రాముని నామమ్మే రామ్ రామ్ లిఖించే రాళ్లపై రామ్ 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 శ్రీరామ్. రాముని శుభనామం రాళ్లను తీర్చెను నీటిపై రామ్ శ్రీరామ్ రామ్ శ్రీరామ్. శ్రీ రఘురాముని సునామము శిలనే సులువుగా మార్చెను. రాముని నామమే వారధి లంకకు చేరంగా. సీతమ్మను చూడంగా. జై శ్రీరామ. జై జై శ్రీరామ. జై జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. వైష్ణవీ మాత ప్రేరణతో, శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలతో పవనపుత్రుడు హనుమంతుడు సహితంగా సమస్త వానర సైన్యం సముద్రంపై సేతువు నిర్మించడంలో సఫలులైనారు. శ్రీరామ లక్ష్మణులతో పాటు సమస్త వానర సైన్యం లంక వైపు పయనం సాగించారు. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ.
లంకానగర ద్వారాన్ని చేరుకుని శ్రీరామచంద్రుడు తన ధనుష్టంకారంతో తన రాకను తెలియజేశాడు. ప్రభు వచ్చాడు, నా ప్రభు వచ్చాడు. శ్రీరాముని వానర సైన్యానికి రావణుని రాక్షస సైన్యానికి మధ్య భీకర సంగ్రామం ప్రారంభమైంది. అనుజుడైన లక్ష్మణుడు తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు. వానర సైన్యం వైపు సుగ్రీవ మహారాజు, జాంబవంతుడు, పవనపుత్రుడైన హనుమంతుడు తమ శౌర్య బలపరాక్రమాలను ప్రదర్శించారు. రాక్షస సైన్యంలో ఒక్కొక్కరుగా రావణుని పుత్రులు, మహాయోధులు వీరస్వర్గాన్ని పొందారు. లేదు, అయినా రావణునికి సీతపై వ్యామోహం తొలగలేదు. అందుకని అతడు ఇంకొక కపటమాయను ప్రయోగించాడు. సీత, నేడు నీకు ఒక గొప్ప సమాచారాన్ని అందివ్వడానికి వచ్చాం. ఏమిటా సమాచారం అని అడగవా? మేమే నీకు ఆ శుభ సమాచారాన్ని తెలియజేస్తాం. సుందరి, నీ బంధనాలన్నీ తొలగిపోయేనేదే శుభ సమాచారం. నేటితో నీవు బంధనాలన్నింటి నుండి ముక్తురాలవైనావు. నీవు నిజంగా నాకు విముక్తి కలిగించి నా పతి చెంతకు పంపిస్తున్నావా, లేక నన్ను పరిహసిస్తున్నావా? ఆ పతి ఏమిటి పతి? అదే నీకు బంధమైనది కాదా? దాని నుండి నువ్వు విముక్తి పొందినావు. ఆ త్రిభువన సుందరి, నీ పతి జీవించి ఉన్నంత వరకు నీకు పతివ్రతా ధర్మమే బంధమై ఉన్నది. నేడు మేము ఆ పతివ్రతా ధర్మాన్ని నాశనం చేసినాం. ఇక పతి లేడు, పతివ్రతా ధర్మం అనే బంధనము లేదు. ఇక నీవా ధర్మబంధనా నుంచి విముక్తి పొందినావు. ఇక నుండి మన మధ్య ఎటువంటి అడ్డంకులు, అవరోధాలు లేవు. నీవీ లంకేశ్వరునికి మహారాణి అవుతావు. ఇటువంటి శుభ సమయాన మేము నీ కోసం ఒక అద్భుతమైన అమూల్యమైన కానుకను తీసుకుని వచ్చాం. దాసి, ఆ కానుకని భావి లంకా మహారాణి సమ్ముఖంలో ఉంచు. స్వామి, నా వల్ల అవశ్యం ఏదో తప్పు జరుగుంటుంది. దానివల్ల మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్తూ నన్ను తమ వెంట తీసుకువెళ్ళలేదు. తమరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా
నన్ను తమ కూడా తీసుకువెళ్ళేవారు. ఇలా ఎందుకు చేశారు ప్రాణేశ్వర? ఎందుకు చేశారు? మీకు తెలుసు, తమరు లేకుండా ఈ లోకంలో నేను జీవించి ఉండడం వల్ల ఏ ప్రయోజనం మిగిలి ఉండదని. ఈ దుర్మార్గుడి వలలో చిక్కినప్పటికీ ఇంకా జీవించే ఉన్నాను. మీరు ఈ దోష కారణంగా నన్ను పరిత్యజించలేదు కదా? పాపాత్ముడా, నన్ను నా పతి నుంచి వేరు చేసిన భయంకర పాపానికి శిక్ష నీకు అవశ్యం లభిస్తుంది. ఇది నా శాపం. సుందరి, ఇది శాపాలిచ్చే సమయం కాదు. మన ఇరువురి కలయికకి అమోఘమైన ఘడియ. నిన్ను రక్షించడానికి వచ్చిన వాడు నా చేతుల్లో మరణించాడు. నీ పది జీవించి ఉన్నంత వరకు నీ పట్టుదల సమంజసమైనదే. కానీ ఇలాంటి అమూల్య సమయాన్ని పోగొట్టుకోవడం కేవలం నీ మూర్ఖత్వమే. ఇక నీ శేష జీవితాన్ని వృక్షఛాయల్లో జోగిని వలె గడుపుతావా? లేదు, లేదు సీత, ఇక నీవు నా పాణిని గ్రహించు, లేదంటే నీ యవ్వన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. జీవితం వ్యర్థమైపోతుందా? ఇది నీకెవరు చెప్పారు? ఈ ఘటన తర్వాత కూడా నేను జీవించి ఉంటానని. పాపాత్ముడా, సతీపతుల బంధం ఒక జన్మతో తీరిపోయేది కాదు. నేనిప్పుడు మృత్యుదేవతను ఆహ్వానించి నా ఈ శరీరాన్ని తనకి అప్పగిస్తాను. ప్రేమించుకునే ఆత్మలకి శరీరాల అవసరం ఉండదు. శ్రీరాముడు సీతాదేవిల సంబంధం శరీరాలకు అతీతమైన అనాది అయిన గూఢాత్మల సంబంధం. శరీరం కేవలం కలుసుకోవడానికి ఒక సాధనం మాత్రమే. అది ప్రతి జన్మలోనూ ప్రతి లోకంలోనూ వేరై ఉంటుంది. సీత శ్రీరామునిదే, శ్రీరామునితోనే ఉంటుంది. ఈ శరీరం ఉన్నా లేకున్నా. కానీ ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది. శ్రీరాముడు తన శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు నా ఆత్మకు దాని గురించి ఎందుకు తెలియలేదు? ప్రభు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభు. ఇక నాకు జీవించాలని లేదు, నాకు జీవించాలని లేదు. ఓ మృత్యుదేవత! ఆగు సీత, ఆగు. ఎవరు నన్ను పిలిచిన వారు? పిలవకండి నన్ను. నా శరీరాన్ని త్యాగం చేయనివ్వండి. పిలవకండి నన్ను. ఆగు సీత, ఆగు. అలాంటి తప్పు చేయకు. నీ ఉమాయలో పడి పొరపాటు చేయబోతున్నావు. ప్రాపంచిక మాయామోహాలనే పద్మవ్యూహం నుంచి బయటపడడానికి ప్రయత్నించు సీత. అప్పుడే నీవు తెలుసుకోగలవు ఇదంతా రావణుడు సృష్టించిన మాయని, ఇంకేమీ కాదని. ఏ దురాత్ముడైన రావణుని వధించడం కోసం ప్రభు శ్రీరాముని అవతారాన్ని దాల్చినాడో ఆ రావణాసురుడు ప్రభువుని ఎలా వధించగలడు? సత్య, ధర్మ, నీతి, సదాచారాలపై అధర్మం ఎన్నడూ విజయం సాధించలేదు. అందుకనే జనకనందిని, మృత్యువును ఆహ్వానించొద్దు. మాయ ఆఖరికి మాయే అవుతుంది. కొద్దిసేపట్లోనే అది నశించిపోతుంది. తమరు జీవించే ఉన్నారా ప్రభు? తమరు జీవించే ఉన్నారా? నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభు. నేను రావణుడి శక్తిని
తమను మించినదనుకున్నాను. రావణుడు తమను కూడా వధించగలడు అని భ్రమపడ్డాను. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ప్రణామం మాత. ప్రణామం మాత. శుభమస్తు. మాత, అనివార్య కారణాల వల్ల తమ తపస్సుకు భంగం కలిగించడమైంది. మమ్మల్ని క్షమించండి. ఇంతకు తమకేవంత కష్టం సంభవించింది? మీ దేవతలందరూ నా పర్ణశాలకొచ్చారు. ఇంతవరకు ఏ ఘటన జరగలేదు, కానీ అవశ్యం జరగబోతోంది. ఈ కారణంగానే మేమంతా చింతాక్రాంతులమై ఉన్నాం. అవును వైష్ణవీదేవి, ధరిత్రపై భయంకర సంఘటన జరగబోతోంది. బహుశా మీరందరూ పాపపుణ్యాల, ధర్మాధర్మాల పోరాటం గురించి చింతించట్లేదు కదా? ఓ మాత, నీవు అంతర్యామివి. నీకంతా తెలుసుగా. సీతాదేవిని విడిపించడానికి సంబంధించి అధర్ముడైన రావణుడికి, శ్రీరామచంద్రునికి భీకర యుద్ధం జరగబోతోంది. తెలుసు, కానీ ఇందులో భయపడవలసిన అవసరం ఏముంది? మాత, తన బలంతోటి, సామర్థ్యంతోటి రావణుడు ముల్లోకాల మీద తన అధికారం చెలాయిస్తున్నాడు. లంకేశ్వరుడు నవగ్రహాల్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. సమస్త దేవతల్ని, దానవుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, కిన్నెరల్ని, కింపురుషుల్ని, నాగుల్ని, గరుడుల్ని వీళ్ళందర్నీ తన బందీలుగా చేసుకున్నాడు. ఎటువంటి శక్తివంతుడంటే తన భుజబలంతో పార్వతీ పరమేశ్వరులతో సహా కైలాసాన్ని పెకలించి వేశాడు. దీనర్థం ఏమిటంటే మీకు శ్రీరామచంద్రుని యొక్క అజేయ శక్తుల మీద నమ్మకం లేదు. అటువంటిదేమీ లేదు మాత. మరి మీరు రావణుని శక్తులకి, వాని మాయలకి ఎందుకు భయపడుతున్నారు? అది కూడా కాదు మాత. మరి దేవేంద్ర, మీ చింతకి కారణం ఏమిటి? మాతేశ్వరి, మా చింత ఏమిటంటే ప్రభువు మానవావతారంలో ఉన్నాడు. మానవ ధర్మాన్నే పాలిస్తున్నాడు. ఆయన తలుచుకుంటే ఈ హద్దులన్నిటినీ మీరి ఎందరో రావణుల్ని త్రుటిలో నాశనం చేయగలడు. కాని ఆయన తన దివ్యశక్తుల్ని ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు. మీకు తెలుసు కదా, శ్రీరామచంద్రుడు మానవ శరీర ధర్మంలో ఉంటూ ధర్మపాలన చేస్తూ లోకానికి ఒక సందేశాన్నివ్వాలనుకుంటున్నాడు. ఒక మానవుడు దానవుణ్ణి వధించగలడని, అధర్ముడైన దానవుడు ఎంతటి శక్తివంతుడైనప్పటికీ, ఎంతటి బలవంతుడైనప్పటికీ ఆ కారణంగానే రావణుని వధించడానికి తన ఏ దివ్యశక్తులను ప్రయోగించడం లేదు. ఏ దేవలోకములోని దేవతల సహాయమూ తీసుకోవడం లేదు. అంతెందుకు, ఆదిశక్తి మహాలక్ష్మి సాయం కూడా. మాత, శ్రీరాముని ఇచ్ఛకు విరుద్ధంగా దేవలోకంలోని ఏ దేవతలు కూడా తమ అపురూప శక్తులతో శ్రీరామునికి ఎలా సహాయం చేయగలరు? అందుకే మేము మీ దగ్గరకొచ్చాము మాత. మేము కోరుకునేది నీవు నీ శక్తులతో శ్రీరామునికి మరింత బలాన్నివ్వు. ఎందుకంటే నీవే ఈ కార్యం సఫలం కావడానికి శక్తిశాలివి. నీవే ఈ కార్యం చెయ్యగల సమర్థురాలివి. దేవి, వైష్ణవీదేవి, నీవు కూడా శ్రీరాముని వలెనే మానవావతారంలో మానవ ధర్మానికి బందీవయ్యావా? మరి శ్రీరాముడు, హనుమంతుడు ఇతర వానరుల సహాయం తీసుకునేటప్పుడు నీవు ఆయనకు అధర్మం మీద విజయం సాధించడానికి శక్తినిస్తే దానివల్ల ఆయనకు ఎలాంటి ఆపద రాదు. అవును మాత, దేవేంద్రుడు సత్యము వచించినాడు. నీవు ప్రభువు యోగమాయవు కనుక నీవు ఈ సంకట సమయమున వారికి సహాయపడవలసి ఉంది.
మాత, మేము మీకు విన్నవించుకుంటున్నాం. నీవు శ్రీరామచంద్రునికి మరింత బలాన్నివ్వు, మరింత శక్తినివ్వు. లేదు దేవేంద్ర, నాలోని శక్తి వారి శక్తి నుంచే ఆర్జితమైంది. మరి నేను వారికి ఈ శక్తిని ఎలా ప్రసాదించగలను? అవును, మరి నేను ఈ మానవ అవతారంలో ఏ శక్తుల్ని నా తపోబలంతో ఆర్జించుకున్నానో వాటిని ధర్మరక్షణకి, అధర్ముడైన రావణుణ్ణి వధించడానికి ప్రభువు చరణాల చెంత అవశ్యం అర్పిస్తాను. ఇదే మంచి అవకాశం మా ఇరువురి శక్తులు ఈ లోకంలో ఏకం అవడానికి. మేమిద్దరం మానవ అవతారాలు ధరించడంలో ఉద్దేశం ధర్మరక్షణే. కాని నా దౌర్భాగ్యం ఏమిటంటే మేమిద్దరం కలిసి ఈ కార్యాన్ని సఫలం చేయలేకపోతున్నాం. వేరువేరుగా ఉంటూనే మేమిద్దరం ధర్మరక్షణని అవశ్యం చేస్తాం. మేము ధన్యులమయ్యాం దేవి, ధన్యులమయ్యాం.